అధికారం అనేది శాశ్వతం కాదు అన్న మాట పాత సామెతే. కానీ ఇప్పటి రాజకీయాల్లో చూస్తుంటే అది నేటి ట్రెండ్గా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజలు చొక్కా మార్చినంత ఈజీగా ప్రభుత్వాలను మార్చేస్తున్నారన్నది గత 2 ఎన్నికలు చెబుతున్న నిజం. ఒకప్పుడు ప్రజలు కాస్త ఓపికగా ఉండేవారేమో, 5 ఏళ్లు పూర్తయ్యాక తీర్పు చెప్పేవారేమో. కానీ ఇప్పుడు ఏఐ యుగం, సోషల్ మీడియా యుగం. ఒక్క క్లిప్, ఒక్క కామెంట్, ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, రేపటికి పబ్లిక్ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది. అందుకే అధికార అండ ఉందని రెచ్చిపోవడం అంటే రేపటి రోజున అదే అండ లేకపోతే ఏం జరుగుతుందో కూడా ఆలోచించాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నాయకులు, కొందరు అనుచరులు నోరు పారేసుకున్నారు. తమకు ప్రభుత్వం ఉందన్న అహంకారంతో మాట్లాడారు. కట్ చేస్తే ఎలక్షన్స్లో జనం దిమ్మ తిరిగే జలకిచ్చారు. గెలుస్తామనుకున్న వాళ్లే ఘోరంగా ఓడిపోయారు. అప్పుడు నోటికొచ్చినట్టు వాగిన వాళ్లే ఇప్పుడు కేసులు, అరెస్టులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సీన్ మళ్లీ రిపీట్ అయితే ఇప్పుడు రెచ్చిపోతున్న వాళ్ల పరిస్థితి ఏమవుతుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు కిరాక్ ఆర్పి విషయంలో వినిపిస్తోంది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఆయన తర్వాత అదే షోను, తనకు అవకాశాలు ఇచ్చిన వేదికను విమర్శించి వివాదాల్లో నిలిచాడు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి టీడీపీ పట్ల విధేయత చూపుతూ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. మారితే మారాడు కానీ తన స్థాయి మర్చిపోయి పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏకవచనంతో మాట్లాడడం, మాజీ మంత్రి ఆర్కే రోజాపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం పెద్ద వివాదానికి దారితీసింది. తిరుపతి లడ్డూ వివాదం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. రాజకీయ విమర్శలు ఒక స్థాయి వరకు ఓకే, కానీ వ్యక్తిగత దూషణలు, శరీరంపై వ్యాఖ్యలు చేయడం హుందాతనానికి విరుద్ధమని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ కొంతమంది రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అధికార పార్టీలో అధికార హోదా లేని వ్యక్తులు సోషల్ మీడియా అండతో రెచ్చిపోవడం కొత్త ట్రెండ్ అయింది. అదే తరహాలో వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పి చేసిన కామెంట్లు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. సీనియర్ నాయకులని గౌరవం ఇవ్వకుండా ఆయన మాట తీరు ఇమిటేట్ చేస్తూ హేళన చేయడం సరైంది కాదని అనేక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ వీడియోపై కేవలం ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలే కాకుండా తనకు అనుకూలంగా భావించే వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో కిరాక్ ఆర్పి క్షమాపణ వీడియో విడుదల చేశారు. అందులో నా వ్యాఖ్యలు బాధ పెడితే చింతిస్తున్నాను, కానీ వ్యక్తిగత దూషణలు చేయలేదు అన్నట్టుగా సమర్థించుకుంటూనే క్షమాపణ చెప్పారు. అయితే విమర్శకులు మాత్రం క్షమాపణ అంటే స్పష్టంగా తప్పు ఒప్పుకోవాలి, కానీ ఇది సమర్థించుకుంటూ చెప్పిన క్షమాపణ అంటున్నారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. నిన్న అధికారంలో ఉన్నవాళ్లు ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటారు. ఈ రోజు అధికారంలో ఉన్నవాళ్లు రేపు బయట ఉండొచ్చు. గతంలో అధికార అండతో రెచ్చిపోయిన కొందరు వ్యక్తులు అధికారం మారిన తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలుసు. వాళ్ల వల్ల పార్టీకి లాభం ఏమీ లేకపోగా డ్యామేజ్ మాత్రం ఎక్కువైందనే విశ్లేషణలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు కిరాక్ ఆర్పి కూడా ఇలాంటి మార్గంలోనే నడుస్తున్నాడా అన్న ప్రశ్న వస్తోంది. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ విమర్శలకు ఓ హద్దుంటుంది. వ్యక్తిగత అవమానాలు, బాడీ షేమింగ్, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రగిలించేలా మాట్లాడితే అది తిరిగి బూమ్రాంగ్ అవుతుందని చరిత్ర చెబుతోంది. సోషల్ మీడియా చప్పుళ్ళు తాత్కాలికం కావచ్చు, కానీ వాటి ప్రభావం దీర్ఘకాలికంగా అవుతుంది. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రత్యర్థి వర్గాల్లో ఆగ్రహం పెరిగింది. క్షమాపణ చెప్పినా వదిలిపెట్టం అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో చర్యకి ప్రతిచర్య తప్పదన్నది సాధారణ నిజం. కాబట్టి క్షణిక ప్రచారం కోసం చేసే వ్యాఖ్యలు రేపటి రోజున పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం ఒక పెద్ద పాఠం చెప్తోంది. అధికారం శాశ్వతం కాదు, సోషల్ మీడియా చప్పులు నిజమైన శక్తి కావు. హుందాగా మాట్లాడటం, విమర్శల్లో పరిమితి పాటించడం, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండడం రాజకీయాల్లోనూ ప్రజా జీవితంలోనూ చాలా అవసరం. లేదంటే ఈరోజు చప్పట్లు కొట్టిన వాళ్లే రేపు దూరంగా నిలబడే అవకాశం ఉంటుంది. క్షమాపణ చెప్పడం మంచిదే, కానీ అదే తప్పు మళ్లీ చేయకపోవడం ఇంకా మంచిది. లేదంటే మరోసారి ఇదే సీన్ రిపీట్ అవ్వడం ఖాయం.